శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ పాండురాజు గారికి కొడుకులు లేకపోతే దుర్యోధనుడికి వెళ్ళాలి. ధృతరాష్ట్రుడికి ముందు పుట్టిన వాడు కాడు కొడుకు, మన నాన్నగారైన పాండురాజుకు ముందు పెట్టాడు నువ్వు. అందుచేత రాజ్యం నీది. నీదైన రాజ్యాన్ని మాయాద్యూతంలో కబళించి అనుభవించడానికి వాళ్ళెవరు? మాటిచ్చానని కట్టుబడి వచ్చి అరణ్యంలో ఉండడానికి మన కర్మేమిటి? అన్నయ్య, ధర్మం 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 అంటున్నావు కదా, నేను ఒక్క మాట చెప్తాను విను. పురుషార్థములు ధర్మ అర్థ కామ మోక్షములలో నాలుగవదైన మోక్షము మూడిటి చేత పొందబడుతుంది, ధర్మార్థ కామముల చేత. కానీ ఈ ధర్మమునకు కామమునకు కూడా సాధనమైనది అర్థమే అన్నయ్య. ఓ కొత్త సిద్ధాంతం తెచ్చాడు భీమసేనుడు. అర్థం లేని ధర్మకామాలు ఎక్కడి నుంచి ఉంటాయన్నయ్య? చేతిలో రూపాయి లేదు, ఏమి ధర్మాన్ని చేస్తావు నువ్వు? ఎక్కడి నుంచి ధర్మాన్ని ఆచరిస్తావు? ఉపవాసం చేయడానికి అర్థం ఉంది, ఎందుకంటే ఎలాగో లేదు కాబట్టి. ఏమీని పాలన చేయడానికి ధర్మం ఏది? పాలన చేస్తే కదా ఉపవాసం పూర్తవుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఎప్పుడు పూర్తవుతుంది? సూర్యోదయం అవగానే ద్వాదశి నాడు తినేయాలి. ఆయనకి ఏకాదశి నాడు ఉపవాసం చేయడానికి అర్థం ఉంది ఆయన దగ్గర, ఏమిటి? ఏమీ లేకపోవడం. అందుకని ఉపవాసం ఉన్నాడు. ద్వాదశి నాడు పాలన చేయడానికి అర్థం ఏది? తింటే కదా ఉపవాసం పూర్తయ్యేది, విరమిస్తే కదా ఉపవాసం. తినడానికి లేదు. ధర్మం ఎక్కడ నిలబడింది ఇప్పుడు అన్నయ్య? అర్థం లేని ధర్మం నిలబడుతుందా? నిలబడదుగా. మరి అర్థం రాజ్యం నువ్వు వదిలేస్తానంటా ఏంటి? ధర్మం ధర్మం అంటా ఏంటి? అర్థం లేని ధర్మం ఎలా నిలబడుతుంది? అర్థం లేని కామం ఎలా నిలబడుతుంది? ఏ రూపాయి లేదు, కోరికలు ఎందుకు? ఇంకా ఏ రూపాయి లేదు కాబట్టి కోరికలు అక్కర్లేదు. అసలు అర్థమే లేదు కాబట్టి ధర్మం ఊసేలేదు. ఇక మనం ఎందుకు పనికి వచ్చినట్టు అన్నయ్య? మూడు పోయాయా మనకి? నువ్వేమో ధర్మం 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 అంటున్నావు, నేనంటున్నాను అర్థము లేని ధర్మకామములు పనిచేయమంటున్నాను. కాబట్టి అన్నయ్య, నువ్వు బాగా పునరాలోచించు. అర్థాన్ని వదిలిపెట్టేయకూడదు అన్నయ్య. కానీ చిత్రం ఏమిటంటేనండి, ఎవరి వాదన వాళ్ళదే చాలా బలంగా అనిపిస్తుంది. కానీ ధర్మరాజు గారు చెప్పిన తర్వాత మాత్రం అబ్బో ధర్మమే గొప్పదనిపిస్తుంది. నరనుత నీ అనుజ్ఞగొని నాడ విరోధుల నెల్లబోరిలో సరభస వృత్తి నుక్కడగ చంపితిమేని మహోగ్ర కాననాంతరములనుండకుండ నతిదారుణ దుర్మృగ సంగమంబునంబరయకయుండగా మనకు బోలు నమందమన ప్రియంబుగన్. ఆనాడు మాయాద్యూతం జరుగుతుంటే రాజ్యమంతా ఓడిపోయిన తర్వాత ద్రౌపదీదేవిని వాళ్ళు అవమానించబోతుంటే నేను గదాదండం పట్టుకుని పైకి లేచాను. ఒక్కసారి తలలు పగలగొట్టేద్దాం అందరు వీనని. నువ్వేమన్నావు అన్నావు, ఆగిపోయాను. అలా అనకుండా ఉంటే అన్నయ్య ఈ పాటికి రాజ్యం మందే, అనుజ్యూతం లేదు. నీ వల్ల కదా వచ్చింది. ఏమిటి? మనని మాయ చేసిన వాళ్ళు అంతఃపురాల్లో ఉన్నారు. ధర్మానికి కట్టుబడిన మనం మృగాల మధ్యలో అరణ్యంలో ఉన్నాం. ఏమిటన్నయ్యా ఈ ప్రారంధం? సమయాతిక్రమ భీతిని క్షమయాతులమైన మనల కౌరవులు పరాక్రమహీనులుగా తలతురు సమరోత్సాహంబు విడిచి జడమతినున్నారు. అన్నయ్య, మనం సమయానికి మనం ఇచ్చిన మాటకి కట్టుబడ్డాం. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం అయిపోతే తప్ప యుద్ధానికి వెళ్ళకూడదు అన్న నీ మాటకి కట్టుబడి మేము కూర్చున్నాం. బాగుంది అన్నయ్య, మేము కూర్చున్నాం. కానీ వాళ్ళేమంటున్నారు? కౌరవులు ధార్తరాష్ట్రులు ఏమంటున్నారు? మీరు చేతకాని వాళ్ళేం చేస్తారులే, మన్ని వాళ్ళు ఏమైనా చేయగలరేమిటి? అందుకని చేత కాక మనం ఓడిస్తే వెళ్ళి ఉండండ్రా అంటే అడవుల్లో కూర్చున్నారంటున్నారు. అన్నయ్య, మనం సత్యానికి కట్టుబడినట్టుగా మన శత్రువుకి కనపడటం లేదు. మనం పరాక్రమం లేని వాళ్ళలా మనం వాళ్ళకి కనపడుతున్నాం. కనపడుతున్నప్పుడు ఎందుకన్నయ్య ఈ ధర్మం? ఎందుకు ఈ అక్కర్లేనితనం? వాడు చేతకానితనంగా భావిస్తున్నప్పుడు మన చేతనైనతనం ఏమిటో చూపిస్తే పోతుంది. తగిలి నిత్యంబు నేకాంత ధర్మనిరుతుడగుట యుక్తమే పురుషునకు అట్టి వాని వెలయ నర్ధకామంబులు విడుచు ప్రాణవిగుతు సుఖదుఖంబులు రెండు విడుచునట్లు. అన్నయ్య, ధర్మం 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 అని ఒక్క ధర్మాన్నే పట్టుకుంటే అర్ధకామములు రెండూ వాడిని విడిచిపెట్టేస్తాయి. ఆ మనుష్యుణ్ణి ఎలా విడిచిపెట్టేస్తాయో తెలుసా అన్నయ్య?
ఒక్కసారి శరీరంలోంచి ప్రాణములు బయటికి వెళ్ళిపోయిన తరువాత ఇక ఆ శరీరమునకు సుఖము దుఃఖము అన్న రెండు ఉండవు. పట్టుకొచ్చి బూందీ నోట్లో పోసినా సుఖం లేదు, నిప్పుల మీద పట్టుకెళ్ళి కాల్చినా దుఃఖం లేదు. సుఖము దుఃఖము ఎలా ఉండవో ప్రాణములు పోయాక, అలాగే అర్థము పోయినటువంటి వ్యక్తికి ధర్మము కామము ఉండవన్నాయా. కాబట్టి అర్థమునందు అనురక్తి ఉండాలి. తిరిగి రాజ్యమును సంపాదించుకోవాలనేటటువంటి కోరిక మనకి ఉండి తీరాలి. శత్రుల నాజి నోర్చుటయు సర్వభయంబుల పొందకుండగా ధాత్రి పరిగ్రహించి ఉచిత స్థితి కాంచుటయున్ ప్రియంబుతో పాత్రులకర్ధమీగియును బ్రాహ్మణ పూజయుజువ్వే ఉత్తమ క్షత్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థమూలముల్. అన్నయ్య, అసలు క్షత్రియుడికి ధర్మాలు ఏమిటి? శత్రుల నాజీ నోర్చుటయు, యుద్ధంలో శత్రువుల్ని పరిమార్చాలి. చేస్తున్నామా మనం? ధర్మం అన్న పేరుతో వచ్చి ఇక్కడ కూర్చున్నాం, సత్యవాక్యానికి బద్ధులమయ్యామని. సర్వభయంబుల పొందకుండగా ధాత్రి పరిగ్రహించి ఉచిత స్థితి గాంచుటయున్, ఎవ్వరికీ భయం లేని స్థితిలో మనం ఈ రాజ్యాన్నంతటినీ కూడా పొంది ప్రజలను రక్షిస్తూ సమర్థవంతమైన పరిపాలన అందించాలి. అందిస్తున్నామా? తెలిసి ఇక్కడే కూర్చున్నాం. రాజ్యాన్ని దుర్మార్గుడు పరిపాలిస్తున్నాడు, ప్రజలు బాధలు పడుతున్నారు. ప్రియంబుతో పాత్రులకు అర్థమీగియును, పాత్రులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరం ఉంటుంది, వాళ్ళు నిజంగా పొందవలసిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఏదో రూపాయో ఎంతో కొంత ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళకి ఇవ్వడానికి అర్థం ఉండాలా చేతిలో? ఇవ్వడానికి మన దగ్గర ఏం లేదు. 1000 మంది బ్రాహ్మణులు వచ్చి అన్నం పెట్టమంటే స్పృహ తప్పిపోయావా లేదా? మహానుభావుడు ఆదిత్యుడిని ప్రార్థన చేసి అక్షయ పాత్ర పొందావా లేదా? కాబట్టి అన్నయ్య, డబ్బు ఉంటే కదూ పాత్రత ఉన్నవాడికి ఉపకారం చేయడం. బ్రాహ్మణ పూజయు, వేదం చదువుకున్న బ్రాహ్మణుణ్ణి పోషించడానికి చేతిలో అర్థం ఉండాలా? ఉత్తమ క్షత్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థమూలముల్. అవి అన్నయ్య సరి అయినటువంటి ఉన్నతమైన గతులను పొందడానికి క్షత్రియ ధర్మాన్ని మనం అనుష్ఠించాలి. కానీ మనం అసలు క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టేశాం. విడిచిపెట్టేసి సత్యవాక్యానికి కట్టుబడ్డామన్న పేరుతో, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్న పేరుతో వచ్చి నిష్కారణంగా అరణ్యంలో కూర్చున్నాం. నువ్వు ఆలోచించు అన్నయ్య, మనం పొరపాటు చేస్తున్నామేమో. కాబట్టి యుద్ధం చేద్దాం. నువ్వు ఓను. మనకి మిత్రులైనటువంటి రాజులు ఉన్నారు కొంతమంది. కృష్ణ భగవానుడి ప్రార్థన చేస్తే కొంతమందిని పంపుతాడు. ద్రుపదుని యొక్క కుమారుడు దృష్టజ్యుమ్నుడు ఉన్నాడు. యాదవ వృష్ణి వంశములకు చెందినటువంటి రాజులు ఉన్నారు. వీళ్ళందరినీ తోడుగా తీసుకుని సైన్యాల్ని పూంచుకుని మనం యుద్ధానికి వెడదాం దుర్యోధనుడి మీదకి. నువ్వు ఊ అనన్నయ్యా అన్నాడు. ధర్మరాజు గారు పరమ ప్రేమతో భీమసేనుడి వంక చూశాడు. అది ఆయన గొప్పతనం. ఏదో ద్రౌపదీదేవితో మాట వరసకి కోపం ఉండకూడదు ద్రౌపది అనడం కాదు. ఇన్ని మాటలు భీముడి చెప్తే ఎంతో సంతోషంగా భీమసేనుడి వంక చూసి చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి ఎంతో సంతోషంతో చూసి, ఇన్ని ధర్మాలు చెప్పావురా నాన్న, ఎంత నీతి ఉందిరా నీ బుర్రలో, ఎంత ఆలోచించి మాట్లాడావురా నిజంగా నువ్వు, అన్నీ బాగున్నాయి. కానీ ఒరే, కొంచెం సద్భావనతో బాగా ఆలోచించవలసిన సమస్య తప్ప పరిష్కారానికి ఇంకొకలా పరిష్కరించబడేది కాదు సుమా అన్నాడు. సద్భావనతో ఆలోచించడం అంటే సత్యందు భావనతో, అంటే ధర్మబుద్ధితో ఆలోచిస్తే అన్నిటికన్నా ముందు గొప్పది మనం ఇచ్చిన మాటగా మనం కట్టుబడ్డాం. అదే లేనివాడు రాజయిన తర్వాత ఎవడు నమ్ముతాడు? వీడు అలాగే అరణ్యవాసానికి వెళ్ళి వచ్చి వాళ్ళని కొట్టి రాజ్యం పుచ్చుకున్నాడంటే 13 ఏళ్ల తర్వాత వస్తాడని వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు అకస్మాత్తుగా వచ్చి కొట్టి రాజ్యం పుచ్చుకున్నాడు అని మిగిలిన ప్రజలు కూడా మనని అనుకరించడం మోసం చేయడానికి. ముందు సత్యనిష్ట అవసరం. బాగా తరచి ఆలోచించాలరా నాయన, తొందరపడకూడదండి. అలగగుణంబులం దధికుడైన మహాత్ముడు రాగకోపమాయలబడి అక్షమావివశుడై అచిరాంశులతా విలాస చించలమగు లక్ష్మి కాసపడి సత్యము ధర్మము తప్పి సత్సభావలితగు వారి యొద్దతగు వాడై సద్విధి ఉండనేర్చుని. నాయన, చిన్న చిన్న పెద్ద పెద్ద గుణములు కలిగినటువంటి వాడు చిన్న చిన్న విషయాల కోసం ఆశపడడం. అటువంటి అధికుడు రాగానికి కోపానికి వశుడైపోయి రాగద్వేషములకు వశుడై, రాగము కోపము అంటే రాగము ద్వేషము. రాగము అంటే నాకు ఇవ్వాలని కోరిక, ద్వేషము అంటే అది నాకు రాకపోవడానికి ఎవరు కారణమని వెతుక్కుని వాళ్ళ మీద తిరగబడ్డాం. ఈ రెండు అక్క చెల్లెళ్ళు పక్క పక్కనే ఉంటాయి. నాకేదో కావాలనుకోండి, నేనేదో కావాలని ఆశపడిందాన్ని అవతలాయన ఇచ్చేసాడు అనుకోండి, పాపం నేను అనుభవించడానికి ఆయనేనండి కారణం, ఆయన మీద ప్రేమ పుడుతుంది. ఆయన ఇవ్వలేదనుకోండి,
నేను అనుభవించకుండా పోవడానికి ఆయనే కారణం అండి కోపం పుడుతుంది. కాబట్టి పుడితే రాగం, పుట్టకపోతే కోపం. అది ధర్మరాజు గారి వాక్కు. ఒరే నాయన, రాగానికి కోపానికి తావిచ్చేటటువంటి రీతిలో ఆలోచించిన వాడు ధర్మాన్ని పట్టుకుని ఆలోచించిన వాడు కాదు. అలా ఎప్పుడు ఆలోచిస్తారంటే ఏదో తళుక్కుమని ఆకాశంలో ఒక్కసారి మెరిసేటటువంటి మెరుపు తీగల చించలమైనటువంటి ఐశ్వర్యానికి ఆశపడేటటువంటి వాడు ధర్మాన్ని విడిచిపెట్టి అర్థమన్న పేరుతో వెంటబడతాడేమో కానీ ధర్మమును ధర్మముగా ఉంచుకోవాలనుకున్నవాడు సత్యమునకు పెద్దపీట వేస్తాడు. కాబట్టి ఇచ్చిన మాటకి మనం కట్టుబడకపోతే రేపు సభాప్రవేశం చేస్తాం, ఎక్కడికైనా వెడతాం. వెళ్ళినప్పుడు సభలో పెద్దలు కూర్చుని ఉంటారు. కూర్చుని ఉన్నప్పుడు ఆ సభలో మీరు ఎక్కడ కూర్చున్నా మీరు పెద్దల సరసన కూర్చున్నారని అంటారు. ఆ సభ యందు మీరు కూడా ఉన్నారు కాబట్టి సభికులు, సభలో ఉన్నవారు అన్నప్పుడు పెద్దల సరసన మీరు కూడా కూర్చుని ఉన్నవారు. కూర్చుని ఉన్నప్పుడు ఆ అధికారం ఇదిరా అని అడిగాడు. ఏమని కూర్చుంటాను రా, రేపు ఎక్కడికైనా ఓ సభలోకి వెడతాం. మాట తప్పి సత్యానికే కట్టుబడని వాళ్ళం మనం. మాటకి కట్టుబడి ఎంత త్యాగమైనా చేసిన పెద్దలున్న సభలోకి వెళ్ళి ఎలా కూర్చుంటాం సమానంగా? మనం ఏ అర్హత ఉందని కూర్చుంటాం? మనమే రేపు సభ తీర్చి పెద్దరికానికి కూర్చుంటాం. మాట ఇచ్చి కట్టుబడని వాడు, మాట ఇచ్చి తప్పినవాడు తీర్పు చెప్పవలసి వస్తుంది. ఏమని తీర్పు చెప్తావు? ఏ ధర్మం ఉందని తీర్పు చెప్తావు? అసలు ప్రభుత్వం నడుపుదాం, ప్రభువుగా ఉందాం అనేటటువంటి నువ్వు ప్రభువుగా ఉండడానికి కావలసిన ధర్మం గురించి ఆలోచిస్తున్నావా? అది విడిచిపెట్టి అర్థం ఉంటే ధర్మం ఉండడం ఏమిట్రా? ధర్మం ఉంటే అర్ధకామములు అవే వస్తాయి. ధర్మాన్ని విడిచిపెట్టిన అర్ధకామముల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదురా నాయన అన్నాడు. అంటే భీముడు అన్నాడు, అన్నయ్య నీ తాత్పర్యం అంతా ఏమిటి? మనం 13 సంవత్సరములు అరణ్యవాస అజ్ఞాతవాసములు చేస్తే తప్ప యుద్ధం చేయకూడదు, అది కదా. మనం అరణ్యవాసానికి వచ్చి 13 నెలలు పూర్తయిపోయింది. 13 నెలలు పూర్తయిపోయింది కాబట్టి కాలాన్ని గణన చేసేటటువంటి ఒక పద్ధతిలో 1 సంవత్సరానికి 1 నెలని ప్రమాణంగా తీసుకునేటటువంటి లెక్క ఒకటి ఉంది. ఆ లెక్క ప్రకారం అన్నయ్య ఇప్పటి వరకు మీరు ఇక్కడ ఉన్నారని మన దగ్గరికి ధార్తరాష్ట్రులు రాలేదు కదా, అందుకని 12 ఏళ్ల అరణ్యవాసం 1 సంవత్సర అజ్ఞాతవాసం పూర్తయిపోయినట్టే. సంవత్సరాన్ని 1 నెలకి లెక్క కట్టిన విధానాన్ని తీసుకుందాం, అయిపోయింది అరణ్యవాస అజ్ఞాతవాసాలు. కాబట్టి యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నయ్య, మాటకి కట్టుబడ్డాగా, టైం అయిపోయిందిగా అంటే. పిల్లలు చూడండి, అమ్మ చక్కెర పొంగల్ వండి పెడితే అమ్మ పెట్టేస్తావా, అమ్మ పెట్టేస్తావా అంటాడు. తప్పు. నైవేద్యం పెట్టాక పూజ చేసుకుని నైవేద్యం పెట్టి నీకు ప్రసాదం పెడతానే అంటాడు. నాన్నగారు పూజ చేసుకుంటూ గంట కొట్టారు, అమ్మ నైవేద్యం పెట్టేశారేమో తెచ్చేయకూడదు. రే అది దేవతావాహనం రా, ఇంకా పూజ మొదలెట్టారు, ఆయన ఘంటానాదం చేశారు. అబ్బా అని కూర్చుంటాడు. ఆయన మళ్ళీ ఏ అగరత్తులో వెలిగించి ఘంటానాదం చేస్తాడు. అమ్మ గంట కొట్టేశారమ్మో పట్టుకొచ్చే పాత్ర అంటాడు. ఊరే అగరత్తులు వెలిగిస్తారా నాన్నగారు, ధూపం వేస్తున్నారు అందుకు ఆ గంట. మళ్ళీ నాన్నగారు గంట కొట్టారు, నాన్నగారు గంట కొట్టేశారు. ఊరే అయ్యుడ్డి తెస్తాను అంటూ. అలా గంట కొట్టినప్పుడల్లా నైవేద్యం అయిపోయిందేమోనని తొందరపడిపోయినటువంటి పిల్లాళ్ళ 13 సంవత్సరాలు ఎలాగో అలా అయిపోయాయంటే చాలు వెళ్ళి విరుచుకు పడిపోదామని చూస్తున్నాడు భీముడు కదూ. అంటే భీముడి దృష్టి ఎలా ఉంది అంటే పరాక్రమం మనది, వాళ్ళు పరాక్రమహీనులు, మనం వెళ్ళి కొడితే ఎంతసేపు 5 నిమిషాలు చచ్చిపోతారో 6వ నిమిషంలో పట్టాభిషేకం అని ఆలోచిస్తున్నాడు. ధర్మరాజు గారి దగ్గరికి పిలిచి అనునయంగా అన్నాడు, రే నాన్న, నువ్వు మాట్లాడితే వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసేద్దాం అంటున్నావు కదా, నేను అలా ఆలోచించలేదని నువ్వు అనుకోవద్దు. నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను యుద్ధం గురించి. కానీ ఒక మాట చెప్తాను విను. శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు దురాదర్శులు అందరును మనకు ఆతతాయులు. మరి అంగభూ విభుడును భూరిశ్రవుడు మద్ర భూమి పతియు అదిగాగల వీరులు అవిజేయ విక్రములులసి తత్సహృదయులై ఉన్నవారు మన చేత జితులైన మనుజేషులెల్లను చని సుయోధను చేత సత్కరింపబడినవారు. ఒరే నాయనా, నువ్వు అంటున్నావు కదా శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు. దుర్యోధనాదులు అంత తేలికగా చచ్చిపోయేంత పనికి మాలిన వాళ్ళు కారు. వాళ్ళు మహాశూరులు. వాళ్ళకి కూడా గదాయుద్ధం తెలుసు. వాళ్ళు కూడా యుద్ధంలో చాలా గొప్పగా యుద్ధం చెయ్యగలిగినటువంటి వాళ్ళు. అందులో ఆతతాయులు, వాళ్ళు ఎటువంటి తప్పుడు పనైనా చేస్తారు. ధర్మయుద్ధానికే నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు కారు. మరి
అంగభూ విభుడును, అంగరాజ్యాన్ని పరిపాలించేటటువంటి కర్ణుడున్నాడు. అతన్ని తలుచుకున్నప్పుడల్లా నాకు నిద్ర పడుతుండదురా. అంతటి బల సంపత్తి కలిగినటువంటి వాడు, అంతటి విలువిద్యా నిపుణుడు. భూరిశ్రవుడున్నాడు. మద్ర భూమిపతియు శల్యుడున్నాడు. ఆదిగాగల వీరులు అవిజేయ విక్రమములొలసి, అపారమైనటువంటి విక్రమము కలిగిన వీళ్ళు చాలరన్నట్టుగా రాజసూయ మహాయాగంలో మన చేత ఓడింపబడిన రాజులందరూ మన మీద కక్ష పెట్టుకుని తత్సహృదయులై ఆ దుర్యోధనుడి పట్ల సహృదయం కలిగి మనని ఓడించాలన్న కీర్తి తెచ్చుకోవాలని అటు పక్కన చేరారు. చేరి అతని చేత సత్కరింపబడి ఉన్నారు. వాళ్ళందరూ కలిసి యుద్ధానికి వస్తారు. కేవలం మన బలం సరిపోతుంది అనుకుంటున్నావా? సరిపోదు. అవతల స్వచ్ఛంద మరణ వరం ఉన్నవాడు భీష్ముడు తాతగారు. తనంత తాను చచ్చిపోతానంటేనే చచ్చిపోతాడు. సర్వసైన్యాధిపతిగా వస్తాడు. ధర్మం తప్పి ఇటు రాడు. మొదటి నుంచి ఆ ఇంట్లోనే ఉన్నాడు. అందుకని అట్టే పోరాడతాడు. భీష్ముడు వస్తాడు. గురువుగారు ద్రోణాచార్యుల వారు వస్తారు. గురుపుత్రుడు అశ్వత్థామ వస్తాడు. మరొక గురువు కృపాచార్యుల వారు వస్తారు. కర్ణుడు వస్తాడు. శల్యుడు వస్తారు. భూరిశ్రవుడు వస్తాడు. దుర్యోధనుడు వస్తాడు. వీళ్ళందరినీ ఓడించడానికి తగినంత బలపరాక్రమాలు మన దగ్గర ఉన్నాయా? నేను రెండు పక్షములలో ఉన్నటువంటి బలాబలములను పక్షపాతం లేని రీతిలో అంచనా కట్టాను. అంచనా కడితే నిస్సందేహంగా చెప్పాలంటే యథాస్థితి యందు వాళ్ళ బలం ఎక్కువే ఉంది. ఇప్పుడు భీష్మద్రోణాదులున్న కారణం చేత అంత తేలికేం కాదు వాళ్ళని నిహతుల్ని చేయడం. పడి కడంగి వాని ప్రస్తంబున ఆజి వేచి ప్రాణములను విడువనున్నవారు వారలెల్ల వసుధ ప్రసిద్ధులు వినగా అస్త్రశస్త్ర విద్యలందు. ఆ రాజులు రాజసూయంలో ఓడిపోయిన వాళ్ళందరూ చేరారు. ఇంతమంది కలిసి యుద్ధానికి వస్తారు మన మీదకి. మనం ఉన్నది 4, నాతో కలిపి 5. ఇక కొంతమంది రాజులు, వాళ్ళ సైన్యం, అవతల వాళ్ళ పరాక్రమం అటువంటిది. అందుకని నాయనా నేను ఆలోచన చేస్తున్నాను రా, అందుకు తొందర పట్టలేదు. నాకు ఆ ఆలోచన లేక కాదు ఏ ప్రయత్నం చెయ్యాలని. నేను మనసులో ఆలోచన చేస్తున్నాను, మన బలం ఎలా పెరుగుతుంది అని ఆలోచిస్తున్నానన్నాడు. అది ధర్మం ఎక్కడుందో అక్కడ ఈశ్వర కృప ఉంటుంది అని నేను రోజు 50 మాటలు అంటున్నాను కదా మీతోటి. వెంటనే వేదవ్యాస భగవానుడి దర్శనమైంది. ఆయన కృష్ణాజినాన్ని ఉత్తరీయంగా వేసుకుని మహానుభావుడు కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ బయలుదేరి వచ్చాడు. వెళ్ళి ధర్మరాజాదులందరూ కూడా ఆయనకి నమస్కారం చేశారు. ఆయన ధర్మరాజుని గబగబా రహస్య స్థలానికి తీసుకెళ్ళాడు. ఓ పక్కకి ఏకాంత స్థలానికి తీసుకెళ్ళి, నాయనా నేను నీ బాధ అర్థం చేసుకున్నాను, నిజమే. ఇవాళ ధార్తరాష్ట్రుల పక్షంలో భీష్మ, ద్రోణ, కృప, శల్య, భూరిశ్రవ ఇటువంటి మహావీరులందరూ ఉన్నారు. వాళ్ళ పేర్లు తలుచుకుని బెంగపెట్టుకుంటూ కూర్చుంటే మీ బలం పెరుగుతుందా? పెరగదు. కాబట్టి నీకు ప్రతిస్మృతి అనేటటువంటి విద్యని ఉపదేశం చేస్తాను. ఈ ప్రతిస్మృతి అనే విద్యని పెద్దవాడివి కనుక నీకు ఇస్తున్నాను. నువ్వు దీన్ని పుచ్చుకుని జపం చెయ్యి, విశేష తేజస్సు పొందుతావు. ఈ ప్రతిస్మృతి విద్యని అర్జునుడికి నువ్వు ఉపదేశం చెయ్యి. అన్నగారివి కనుక గురువుతో సమానం. ఎందుకని తండ్రి లేనప్పుడు అన్నగారు తండ్రితో సమానం. తండ్రి ఆచార్యుడు, గురువు. కాబట్టి క్షత్రియులు కనుక ఉపనయనంలో గాయత్రి ఉపదేశం అన్నగారే చేస్తాడు తండ్రి లేకపోతే. కాబట్టి నువ్వు వెళ్ళి అర్జునుడికి ఉపదేశం చేయి. అర్జునుడు ఆ ప్రతిస్మృతి విద్యని స్వీకరించిన వాడై ఉత్తర దిక్కుగా హిమాలయ పర్వతాల వైపుగా బయలుదేరుతాడు. ఈశాన్యం వైపుగా బయలుదేరి ఆ పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేస్తాడు. ఆ పరమశివుడు ప్రత్యక్షమైతే కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ, ద్రోణ, కృప, శల్యాది మహావీరులందరినీ మట్టు పెట్టడానికి కావలసినటువంటి సమస్త అస్త్ర శస్త్ర విద్యలను మీకు కటాక్షిస్తాడు. ఇలా కూర్చుంటే ఏమొస్తుందిరా నాయనా? అందుకని ఈ ప్రతిస్మృతి విద్యని స్వీకరించండి. మహాబలవంతులైన మీ 5 అన్నదమ్ములు ఇన్ని వేల మంది బ్రాహ్మణులతో కందమూలాల కోసం, పళ్ళ కోసం అరణ్యమంతా గాలించేసిన కారణం చేత అరణ్యంలో ఇప్పుడు కాయలు పళ్ళు లేకుండా అయిపోయాయి. అరణ్యం అంతా చిన్నబోయింది. అందుకని ద్వైతవనాన్ని విడిచిపెట్టేయండి, మళ్ళీ కామ్యక వనానికి వెళ్ళిపోండి, అర్జునుణ్ణి బయలుదేరమనండి అన్నారు. వెంటనే మహానుభావుడు అర్జునుణ్ణి తీసుకెళ్ళి ఆ ధర్మరాజు గారు ప్రతిస్మృతి విద్యని ఉపదేశం చేశాడు. మహాతేజోవంతుడైనటువంటి అర్జునుడు వేదవ్యాసుని యొక్క వాక్కును అనుసరించి తపస్సు చేయడానికి హిమాలయ పర్వత ప్రాంతముల వైపుకి బయలుదేరుతున్నాడు. ద్రౌపదీదేవి వచ్చి ఆయనకి వీడ్కోలు ఇస్తూ ఒక మాట అంది. ఓ అర్జున, నేను ఒక విశేషాన్ని కోరుకుంటున్నాను.
అవమానాసహమగు ఈ అవమ క్షత్రియ కులంబునందు కిటపుట్టవు కాకుండెడు. ఏదైనా చాలా అవమానం కలిగితే ఆ అవమానాన్ని తట్టుకుని ఓర్చుకోవడానికి కావలసినంత క్షమాగుణం విశేషంగా ఉన్నటువంటి కులం కాదు క్షత్రియ కులం. పగపట్టుతుంది క్షత్రియ కులం. అవమానాన్ని సహించలేక ఎవడు అవమానం చేశాడో వాడిని పాడు చెయ్యాలనుకుంటుంది. అలాంటి కులంలో పుట్టాను నేను. మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే ఎంత అవమానం చేసినా క్షమించెయ్యగలిగిన బ్రాహ్మణ కులంలో పుట్టాలనుకుంటున్నాను అర్జున అంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.